మనకు సంబంధించిన నేమ్ అనేది రాసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, కింద మనకి ఇక్కడ కస్టమ్ వాటర్ మార్క్ అని కనిపిస్తుందా, ఇక్కడ మనకి క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వచ్చిన డైలాగ్ బాక్స్లో మనకి ఇక్కడ టెక్స్ట్ వాటర్ మార్క్. ఓకేనా ఫ్రెండ్స్, టెక్స్ట్ వాటర్ మార్క్. ఇక్కడ టెక్స్ట్ వాటర్ మార్క్ అంటే ఏంటంటే ఇక్కడ మనం టెస్ట్కి సంబంధించినంత కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ ఏం చేయాలంటే ఇక్కడ లాంగ్వేజ్ అనే దగ్గర ఇంగ్లీష్ అనేది ఉండాలి. ఇక్కడ టెక్స్ట్ అనే దగ్గర డూ నాట్ కాపీ అని ఉంది కదా, ఇది డిఫాల్ట్గా ఆల్రెడీ ఉన్నది. ఓకేనా, దాన్ని ఇప్పుడు మనం రిమూవ్ చేసుకొని ఇక్కడ మన పేరు కావచ్చు, మన కంపెనీ పేరు కావచ్చు, ఏదైనా సరే టైప్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ టెక్స్ట్ అనే దగ్గర మనకు సంబంధించిన టెక్స్ట్ అనేది మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫాంట్ అంటే ఏంటంటే స్టైల్. మనకు ఫాంట్ స్టైల్ అనేది ఏ స్టైల్ అయితే కావాలో ఇందులో మనకు నచ్చిన స్టైల్ అనేది కూడా మీరు